మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభు యొక్క పేరట హృదయపూర్వకమైన వందనాలు ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ మాటను దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడు. నిజమే, ఈరోజు ఇర్మియాతో మాట్లాడినటువంటి దేవుడే ఈ మాట ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వెళ్ళడానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకి భయపడుతున్న దినాలవి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాటను తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మధ్య చెప్పడానికి ఇర్మియా ఆలోచిస్తూ ఉన్నాడు, సంకోచిస్తున్నాడు, భయపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాని బలపరుస్తూ చెప్పిన మాట ఇది. నువ్వు వారికి భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ఎవరికి భయపడుతున్నావో తెలియదు, ఏ పరిస్థితికి నువ్వు భయపడుతున్నావో తెలియదు, కానీ నువ్వు నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితికి నువ్వు భయపడుతున్నట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికో భయపడుతున్నావని, ఎవరికో నువ్వు భయపడుతున్నావని, ఏ పరిస్థితికో నువ్వు భయపడి నువ్వు జీవిస్తున్నావని. అయితే దేవుడు అంటున్నాడు, నీవు దానికి భయపడొద్దు. ఆ పరిస్థితి అది ఏదైనా కావచ్చు. ఒకవేళ నువ్వు కొన్ని జీవితంలో కొంతమంది మనుషులకు భయపడి బతుకుతున్నావేమో, లేదా అధికారులకు భయపడి నువ్వు బతుకుతున్నావేమో, లేదా ఒక రాజకీయ నాయకులకు నువ్వు భయపడి బతుకుతున్నావేమో, లేదా ఈ లోకంలో నీకున్న సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, లేదా నీ భవిష్యత్తును బట్టి నువ్వు భయపడుతున్నటువంటి వ్యక్తివేమో, ఈరోజు నీ దేవుని సన్నిధిలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ నీకున్న అప్పుల సమస్యను బట్టి భయపడుతున్నావేమో, ఒక నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా ఫ్యూచర్ ఏంటని నీ భవిష్యత్తును గూర్చిన భయం నీకుందేమో, లేదా నీకున్న ఒక వ్యాధి, ఆ వ్యాధి నిన్ను రోజు రోజుకి బలహీనపరుస్తుంటే ఎప్పుడు ఏమవుతుందో ఏంటో అనే భయం నీలో ఉందేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, వారికి నీవు భయపడదు. నువ్వు దేనికైతే ఈరోజు భయపడుతున్నావో, నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి, క్రీస్తును కలిగినటువంటి వాడివి, కలిగిన దానివి కనుక నీవు భయపడి బ్రతకొద్దు. దానికి ఏనికి నువ్వు ఈరోజు భయపడుతున్నావో దానికి భయపడొద్దని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఎందుకని అంటే ఆయన నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఆయన ఆ పరిస్థితి నుంచి నువ్వు దేనికి భయపడుతున్నావు దానిలో నుండి విడిపించడానికి మన దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని గమనించు. ఇది నీకు అర్థమైనప్పుడు, ఇది నీకు తెలిసినప్పుడు నువ్వు దానికి భయపడిన అవసరం లేదు. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా కూడా మన దేవుడు గొప్పవాడు. భయపడొద్దు ప్రతిరోజు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్న మాట చాలాసార్లు దేవుడు భయపడొద్దు అని తను నమ్మిన ప్రజలతో చెప్తూనే వచ్చాడు. కానీ దేవుని యొక్క మాటను ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని గ్రహించేవారు భయపడరు, భయపడి బ్రతకరు. కనుక నీవు కూడా భయపడొద్దు. ఈరోజు దేని బట్టి భయపడి, దానికి బట్టి నువ్వు ఇంకా భయపడిన అవసరం లేదు. నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గమనించు, గుర్తించు. ఆ దేవుని ఎదుట మోకరించి, ప్రభువా ఈ భయం నుండి నాకు విడుదల దయచేయి అని ఒక్క మాట దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే నీకున్న ప్రతి భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించడానికి సంసిద్ధుడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనం నమ్ముకున్నటువంటి ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు, నీకు కలిగిన భయాలన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను యేసు నామములో విడిపించి నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మహాగణుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఈరోజు వారికి భయపడొద్దు, నేను నీకు తోడై ఉండి నేను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఈ మాటను ప్రభు ఈరోజు విన్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి సహోదరి జీవితంలో, ప్రతి సహోదరుడి జీవితంలో కూడా నువ్వు నెరవేర్చి జరిగించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.